హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు యూనిక్ ట్రేడర్ తెలుగు. ఈరోజు మార్కెట్స్ మనకి నెగిటివ్గా కనిపించిన మార్కెట్స్ గ్యాప్ డౌన్ అయ్యి ఓపెనింగ్ నుంచి బాగానే రికవర్ అయ్యాయి. ఈరోజు టారిఫ్స్ వల్ల మల్టిపుల్ అప్డేట్స్ వచ్చాయి. ఫైనల్గా సెన్సెక్స్ 332 పాయింట్స్ డౌన్ అయ్యి 76,295 దగ్గర క్లోజ్ అయితే, అండ్ నిఫ్టీ 82 పాయింట్స్ డౌన్ అయ్యి 23,250 దగ్గర క్లోజ్ అయితే, స్మాల్ క్యాప్ నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ 0.6% అప్ సైడ్కి మూవ్ అయింది. మిడ్ క్యాప్ అయితే 0.2% అప్ సైడ్కి మూవ్ అయింది. అండ్ ఎఫ్ఐఎస్ 1,538 crores సెల్ చేస్తే డిఏఎస్ 2,808 crores బై చేశారు. ఫైనల్గా యుఎస్ దగ్గర నుంచి టారిఫ్ డేటా అయితే రిలీజ్ అయింది. ఇండియా మీద 26% రెసిప్రోకల్ టారిఫ్ అయితే విధించారు. ఇందులో మనకి పాజిటివ్ న్యూస్ ఏంటంటే ఫార్మా సెక్టార్ని ఎగ్జెప్షన్ చేశారు. ప్రజెంట్ విధించిన 26% టారిఫ్స్ కూడా పీక్ టారిఫ్ అని చెప్తున్నారు. మన ఇండియన్ గవర్నమెంట్ అండ్ యుఎస్ గవర్నమెంట్ డిస్కషన్ తర్వాత ఇది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. అండ్ నిన్న నైట్ గిఫ్ట్ నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ 390 పాయింట్స్ డౌన్ సైడ్ ఇండికేషన్ చూపించింది. మన మార్కెట్స్ డౌన్ సైడ్ ఓపెన్ అయినా ఆల్రెడీ ఈ టారిఫ్ ఫియర్స్ అన్నీ ఫ్యాక్టర్ అవడంతో ఫస్ట్ 15 minutesలోనే మార్కెట్ బాగా రికవర్ అయ్యింది. ఫస్ట్ మారుతి సుజుకి గురించి మాట్లాడుకోవాలి. ఇన్పుట్ కాస్ట్ అండ్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ పెరగడం వల్ల కార్ ప్రైస్ హైక్ తీసుకున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ తీసుకున్న ప్రైస్ హైక్ April 8 నుంచి ఎఫెక్ట్ అవునట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ BEL గురించి మాట్లాడుకోవాలి. సప్లై చేసిన ఆకాశ్ మిసైల్స్కి మెయింటెనెన్స్ సర్వీసు ప్రొవైడ్ చేయడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర నుంచి 593.22 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ లూపిన్ గురించి మాట్లాడుకోవాలి. యూకే బేస్డ్ ఫార్మాసిటికల్ కంపెనీ అయిన రేనా సైన్స్ ఫార్మా లిమిటెడ్ని 12.3 million పెట్టి అక్వైర్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ బోరోసిల్ గురించి మాట్లాడుకోవాలి. వ్యాక్యూమ్ ఇన్సులేషన్ స్టెయిన్లెస్ స్టీల్ ఫ్లాస్క్ బాటిల్స్ అండ్ కంటైనర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని రాజస్థాన్లో 40 crores పెట్టి ఎస్టాబ్లిష్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎంటారెచ్ గురించి మాట్లాడుకోవాలి. ప్రీ ఇంజనీర్డ్ స్టీల్ బిల్డింగ్ సిస్టమ్ని డిజైన్, ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై చేయడానికి 300 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ మహీంద్రా లైఫ్ స్పేస్ గురించి మాట్లాడుకోవాలి. ముంబైలో ఉన్న వాళ్ళ 2 రెసిడెన్షియల్ సొసైటీస్ని 1,200 crores పెట్టి రీడెవలప్ చేయనట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ కిర్లోస్కర్ గురించి మాట్లాడుకోవాలి. ఇండియన్ నేవీ దగ్గర నుంచి 6 megawatts మీడియం స్పీడ్ మెరైన్ డీజిల్ ఇంజిన్స్ని డిజైన్ అండ్ డెవలప్ చేయడానికి 270 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఓలా దగ్గర నుంచి ఒక అప్డేట్ రిలీజ్ అయింది. బెంగళూరులో హైపర్ డెలివరీ మోడల్ని స్టార్ట్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఇందులో వాళ్ళు మనం వెహికల్ని ఏ రోజైతే డెలివరీ చేసుకుంటామో సేమ్ డేనే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.